ముందు గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద చపాతీ వేసి ఇలా 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 తిప్పాలి. తర్వాత అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఇలా పోసుకొని ఇది గంటె తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా ఎంత బాగా స్ప్రెడ్ చేస్తే చపాతీ అనేది మనకు అంత బాగా పొంగుతుంది, అంత బాగా వస్తుంది. చూడండి సైడ్ నుంచి పొగలు ఎంత బాగా పోతున్నాయో. ఇట్లా చేస్తే చపాతీ చాలా టేస్టీగా వస్తుంది అన్నట్టు. ఉరికే తిప్పేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి. ఇలా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయనక్కర్లేదు, కానీ గంటని కొంచెం జరుపుతూ ఉంటే చాలు. మంచిగా టేస్టీగా, క్రంచీగా, సాఫ్ట్గా, స్మూత్గా వస్తాయి చపాతీలు. చూడండి ఇప్పుడైతే ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి కాలవడం వల్ల ఏంటంటే సైడ్కి ఇక్కడ కాలలేదు కదా, అక్కడ మంచిగా నీట్గా కాలుతుంది. సో అంతా ఈవెన్గా మొత్తం హీట్ అనేది స్ప్రెడ్ అయిపోయి చపాతీలు ఇంకా టేస్టీగా వస్తాయి. సో ఫోల్డ్ చేసుకొని మీరైతే చపాతీ కాలవడానికి ప్రియారిటీ ఎక్కువ ఇవ్వండి. చూడండి మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని చూడండి సైడ్స్కి అయితే ఇలా అనుకుంటే పెనంకైతే అంటదు. సో నీట్గా వచ్చేస్తుంది. ఇలాగే అన్నీ చూపించినట్టుగా ఇలా ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా గరిటెని ఇలా దానికి టచ్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూ తిప్పేసుకుంటూ చేయాలి. ఇందాక ఫస్ట్ చూపించాను కదా అలాగనమాట. తర్వాత ఆయిల్ వేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి కాల్చుకోవాలి. చూడండి మంచిగా ఇలా స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ప్రతి చపాతీకి ఇలాగే చేయండి. అదైతే పొంగడానికి బాగుంటుంది. పొంగితే చాలా టేస్ట్ ఉంటుంది. పొంగినప్పుడు నేను ఇందాక వీడియో తీయడం మర్చిపోయాను, కట్ చేసానప్పుడు. చూడండి టర్న్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు బబుల్స్ వస్తాను చూడండి ఎలా వస్తుందో. చూడండి బబుల్స్ ఎలా వస్తుందో. ఇదైతే ఎయిర్ ఫిల్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. చూడండి కొంచెం కొంచెం పొంగుతుంది ఇప్పుడే. చూడండి భలే టేస్టీగా ఉంటుంది. ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి పొంగుతుంది, మీకు కనిపిస్తుందా? చూడండి ఇక్కడ ఎలా పొంగుతుందో చూసారా? జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా ఉండడానికి. చూడండి ఫోల్డ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే. ఒకసారి మీకు ఇదైతే పీసెస్లా చేసి చూపిస్తాను. చూడండి ఎంత క్రంచీగా ఉంటాయో చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి చాలా టేస్టీగా అయితే నాకు అనిపించింది. నేను తిన్నాను, చాలా బాగా అనిపించింది నాకైతే టేస్ట్. చూడండి పొరలు పొరలుగా ఎంత బాగా కనిపిస్తుందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.